ఓకే సార్. సయ్యద్ మౌలా వృత్తి విద్యా శాఖ అధికారి నేను. మన ఇంటర్మీడియట్ వ్యవస్థకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము రేపు ప్రారంభం కానున్నది. ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్నారు. అలాంటి విద్యార్థులకు ఇది చాలా ఉపయోగమైన పథకము. విద్యార్థులు తెల్లారితేసి మన టిఫిన్ కానీ ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండి సాయంత్రం వరకు పరీక్షల సమయంలో ఉండడము చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో మన ప్రభుత్వం వారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి వారు ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా వర్తింప చేయడం అనేది చాలా సంతోషమైన విషయము. విద్యార్థులు అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఆరోగ్యవంతమైన ఈ భోజనానికి మధ్యాహ్నం విద్యార్థులు స్వీకరించి దాని ద్వారా తన విద్యా అభ్యాసాలను పెంచుకొని మంచి స్థాయికి ఎదుగుతారని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మన చిత్తూరు జిల్లాలో 31 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 8,000 విద్యార్థులు చదువుతున్నారు. ఒక విషయం చాలామంది తెలిసిన విషయమే, చాలా వరకు ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థులు, కొంతవరకు బీద విద్యార్థులే చదువుతున్నారు అనే విషయము ప్రతి ఒక్కరి సమాజంలో ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. అలాంటి విద్యార్థులకు ఈ పథకము మధ్యాహ్న భోజన పథకం అనేది చాలా ఉపయోగకరమైనది. అలాగే ప్రభుత్వం వారు ఈ సంవత్సరము విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వాళ్ళకి కావాల్సిన నోట్ పుస్తకాలు, వాళ్ళకి కావాల్సిన కిడ్స్ బ్యాగ్స్ అన్నీ మన ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందజేయడం అనేది ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు హృదయపూర్వకంగా మన ప్రియతమైన ముఖ్యమంత్రి సార్ గారికి, మన విద్యాశాఖ మంత్రి వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నారు. మన చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ వాళ్ళు ముందు నుంచి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఈ పథకాన్ని అందజేస్తారు. ఈ ఇంటర్మీడియట్కు రేపు 4వ తేదీ ప్రారంభం కానందువలన చిత్తూరు జిల్లాలో చిత్తూరులో పీసీఆర్ కాలేజ్ క్యాంపస్లో మన గౌరవ ఎమ్మెల్యే సార్ వారు ప్రారంభిస్తారు. రేపు 12:30 నుంచి 12:30కు ఈ పథకానికి పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభం కానున్నదని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు.